Well, blessings to all of you in the name of the Father, the Son, and the Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీకు అందరికీ ఆశీర్వాదాలు పలుకుచున్నాను. Welcome again to those who are joining us for the first time, and of course to be able to see some of our dear members who don't are able to attend very regularly. సో ఈ ఉదయకాల సమయంలో మరి తరచుగాను అలాగే ఎక్కువసార్లు రాలేకపోతూ మన సంఘ సభ్యులైన వారిని చూడటం కూడా చాలా సంతోషం. I've just seen Emmanuel. Did you just come in, Emmanuel? Okay, welcome. Lovely to see another one of our dear members from Vizag, right? You're from Vizag. Yeah, okay. He's now stationed in Vizag. Yes. బ్రదర్ ఇమ్మాన్యుయల్ కూడా రావడం సంతోషం. ఇంకా చాలా మందిని మేము ఇంతకుముందే ఎక్నాలజ్ చేసాము. యు ఆర్ వెల్కమ్. Yes. Right. Is your family with you? Okay, all right. Yeah, so welcome again. Thank you so much for joining us on this. We keep the second Sunday of each month as a special Sunday when we come for worship. సో ఇలాగూ నెలలో ప్రతి రెండవ ఆదివారము ప్రత్యేక ఆదివారంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. ఉదయకాలం మనం కూడుకొని ప్రభుని ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. The title of my sermon is displayed on the screen. నా యొక్క ప్రసంగం యొక్క శీర్షిక మీరు చూడవచ్చు ఆ యొక్క స్క్రీన్ మీద. The church is God's gift to humanity. సంఘము దేవుని యొక్క మరి మానవాళికి దేవుడిచ్చిన బహుమానము అనేటువంటి అంశము. I was actually thinking of putting a church building. మరి ఇక్కడ నిజానికి ఆ యొక్క ఫోటోలో ఒక బిల్డింగ్ పెడదామని అనిపించింది నాకు. But I realized అయితే నాకు అర్థమైంది ఏంటంటే the church is not a building. భవనము సంఘము అనబడదు అని నాకు జ్ఞాపకం వచ్చింది. The church is the people of God. మరి దేవుని యొక్క ప్రజలే మరి సంఘము అని పిలువబడతారు. I was trying to search for a picture of our congregation, but I couldn't find one in my files. ఫోటోలో నిజానికి మన సంఘం ఎప్పుడైనా తీసుకున్న ఒక ఫోటో కోసం ప్రయత్నం చేశాను కానీ అది నాకు దొరకడం లేదు. You'll all, I'm sure, will agree that we worship a generous God. పిల్లరా మీరు అందరూ ఒప్పుకుంటారు నాకు తెలుసు. మనము ఉదార స్వభావం కలిగిన దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాం. A God who is a giving God. మరి ఇచ్చే దేవుడు ఆయన. He gives many gifts to us. మరి మనందరికి అనేక బహుమానములు ఆయన ఇచ్చి ఉన్నాడు. The greatest gift మరి is Jesus Christ మరి himself. అందులో అతి ప్రాముఖ్యమైన గొప్పదైన ఒక బహుమానం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తును ఇవ్వటము. The golden verse, for God so loved the world that he gave. Giving is his nature. మన దేవునికి ఇచ్చే స్వభావము ఒక బంగారు వాక్యం మనం అందరం తెలుసు కదండి. మరి దేవుడు లోకముని ఎంతో ప్రేమించి మరి తన కుమారుని అనుగ్రహించాడు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. He gives us the Holy Spirit. పరిశుద్ధాత్మని ఆయన మనకు అనుగ్రహించి ఉన్నారు. And through the Holy Spirit he gives us gifts. మరి పరిశుద్ధాత్మని ద్వారా మనకు బహుమానములను కూడా ఆయన ఇస్తూ ఉన్నారు. He gives us the word of God, the Bible. మరి అలాగే ఈ ఉదార స్వభావం కలిగిన దేవుడు దేవుని వాక్యాన్ని కూడా మనకు అనుగ్రహించి ఉన్నాడు. The Bible is God's gift, inspired of the Holy Spirit. మరి ఆ పరిశుద్ధాత్మని ద్వారా మరి అట్లా దానికి పక్కగా అన్నట్టుగా మరి దేవుని యొక్క వాక్యము కూడా మనకు దేవుడు అనుగ్రహించిన బహుమానమై ఉన్నది. Would you also accept that God has gifted us the church? మరి అలాగే ఈ మాట అంటే మీరు ఒప్పుకుంటారా? గమనించండి, సంఘాన్ని కూడా దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడంటే మీరు అంగీకరిస్తారా? The church is not a human institution. సంఘము మానవ వ్యవస్థ కాదు. The church originated in the mind of God. సంఘము అనేది దేవుని యొక్క మనస్సులో ఉన్న వ్యవస్థ ఉన్నది, ప్రారంభించబడింది. It is Jesus who said, మరి యేసు ప్రభు చెప్పిన మాటలు, I will build my church. నేను నా సంఘమును నిర్మిస్తానని. When he says I will build my church, ఆయన ఎప్పుడైతే నేను నా సంఘాన్ని కడతానని చెప్పినాడో he's saying this is my church. దాని అర్థం ఏంటంటే ఇది నా సంఘం అనేటువంటి అర్థము. I own it. మరి నేను దీన్ని సొంతంగా కలిగి ఉన్నాను. My church. నా సంఘము.
And we have the privilege of being part of God's and Jesus' church. మరి దేవుని యొక్కయు యేసు ప్రభువు యొక్కయు అయిన ఆ సంఘంలో సభ్యులుగా ఉండుటకు మనకు ఆ ధన్యత ఇవ్వబడింది. Let us not forget, he builds it also. మరి ఒక మాట మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఏంటంటే ఈ సంఘాన్ని కట్టేది మరి ప్రభువైన యేసుక్రీస్తే అని. We don't build the church. మరి సంఘమును నిర్మించేది చేర్చేది మనం కాదండి. We only participate with Jesus in building the church. మరి ప్రభు దానిని కట్టుచూ ఉండగా ఆయనతో పాటు మనం కూడా సహకరిస్తూ ఉంటాము, తోడవుతూ ఉంటాము. We are also told in the Psalms. మరి అలాగే ఆ కీర్తనల భాగంలో కూడా మీరు చూసినట్లయితే It is the Lord who builds మరి his house. చూడండి అక్కడ కూడా ఉంటుంది, ఇల్లు కట్టువాడు ప్రభువైన దేవుడే అనేటువంటి ఉంటుంది. And if the Lord doesn't build the house, the verse goes on to say, the builders toil in vain. మరి యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువారి ప్రయాసము వ్యర్థము అనేటువంటిది కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. I have heard many people say, or some people say, oh, I love Jesus. మరి చాలా మంది చెప్పడం నేను విన్నాను, మరి మీరు కూడా వినుండొచ్చు, ఏంటంటే నాకు యేసు ప్రభు అంటే ఎంతో ప్రేమ అండి అని చెప్పేవారిని చాలా మందిని చూసాం. But some of them also say, అయితే వారిలో మరి కొంతమంది ఇంకా ఏమంటారంటే, I don't love the church. ఆ సంఘమును నేను ప్రేమించలేకపోతున్నానండి, లేదంటే ప్రేమించలేనండి అని చెప్తా ఉంటారు అటువంటి వారే. Is it possible to love Jesus without loving the church? చూడండి, సంఘమును ప్రేమించకుండా ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించడం అది సాధ్యమంటారా? Why don't they love the church? మరి ఎందుకు వారు సంఘమును ప్రేమించలేకపోతూ ఉన్నారు? Oh, they are full of imperfect people. వాళ్ళు ఏమంటారంటే, సంఘమా అక్కడంతా మరి సరిగా లేని వాళ్ళు ఉంటారు, అపరిపక్వులు ఉంటారు అని చెప్తూ ఉంటారు. It is the fellowship of the flawed. The word flawed means imperfect. ఓకే. సో అపరిపక్వ ప్రజలు ఉండే ఒక సహవాసం అని కూడా వాళ్ళు అంటూ ఉంటారు. Full of mistakes. మరి వాళ్ళందరిలోనూ తప్పులు ఉంటాయండి. And some people go to the extent of say, oh, the church is full of hypocrites. కొంతమంది ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏమంటారంటే, సంఘమా అక్కడంతా వేషధారులు ఉంటారండి అని కూడా అంటారు. Is that true? నిజమంటారా అది? Do we have to look very far? సో ఈ విషయాలు తెలుసుకోవడానికి మనం ఎక్కడికో వెళ్ళాలా? The church is full of imperfect people. చూడండి, సంఘంలో మరి అసంపూర్ణులు ఉండటం నిజమే. And somebody said, మరి ఇంకా కొంతమంది ఇంకొక అడుగు వేసి ఇంకేమన్నారంటే, it is precisely because of our flaws and faults that we actually need each other. చూడండి, నిజమే, మనందరిలోనూ తప్పులున్నాయి, లోపాలు ఉన్నాయి, అందుగుర్చే మనము ఒకరికి ఒకరు కావాలి అని చెప్పారు. When we are amongst flawed people, సో కాబట్టి ఇలాగో అపరిపక్వులైన ప్రజల మధ్యలో, లోపాలు కలిగిన ప్రజల మధ్యలో మనందరం కలిసిమెలిసి ఉంటుంటే we see our own mistakes more clearly. మరి మన యొక్క తప్పులు కూడా బాగా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. Every time we like to point a mistake, మరి ఎప్పుడైనా ఎదుటివారి తప్పును ఎత్తి చూపించాలన్నప్పుడు, I'll never forget my father saying, every time you point, what's happening? Another 4 fingers. There are 3 pointing back at you. సో ఆస్టర్ గారు, నాన్నగారు ఒక మాట చెప్తూ ఉండేవారట, నీవెవరి వైపున ఏలెత్తి చూపిస్తే నీ వైపు ఒక 3 వేళ్ళు చూపిస్తున్నాయి చూసుకునేవారట. Yes, indeed, it's good to love Jesus. చూడండి, యేసు ప్రభువును ప్రేమించడం చాలా మంచిది. We must have a relationship with Jesus our Lord. మరి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తుతో ఒక సరైన సంబంధాన్ని కలిగి ఉండటం చాలా మంచిది. But a relationship with Jesus is not possible with a relationship with his church. అయితే ప్రభువైన యేసుక్రీస్తుతో సంబంధము మరి సంఘముతో సంబంధపడకుండా అది జరగదు. Because the church is the body of Jesus. ఎందుకంటే సంఘం అనేది క్రీస్తు యొక్క శరీరమై ఉన్నది గనుక. Loving the church is loving the body of Jesus. మరి కాబట్టి ఆ యొక్క మరి క్రీస్తుని ప్రేమించడం లేదంటే సంఘాన్ని ప్రేమించడం అంటే ఆయన శరీరాన్ని కూడా ప్రేమించాలి. మరి Loving the church is loving Jesus. మరి సంఘమును ప్రేమిస్తే క్రీస్తును ప్రేమించినట్టు క్రీస్తును ప్రేమిస్తే సంఘాన్ని కూడా ప్రేమించాలి. మరి Isn't it sad in our world that some Christians do not have the privilege of being able to go to church? అయితే మరి ఒక దురదృష్టమే అనుకోవాలి, అన్లక్కీనే అనుకోవాలి. ఏంటంటే మన ప్రాంతాల్లో కొన్నిసార్లు చాలామందికి ఒక సంఘంగా కూడి ఆరాధించుకునే వెసులుబాటు ఉండదు, సౌకర్యాలు ఉండవు, అవకాశం ఉండదు. In some countries,
church is banned. మరి ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాల్లో ఇలా కూడి ఆరాధించడం అది నిషేధించబడింది. They meet underground. మరి వాళ్ళు రహస్యంగా ఎక్కడో గుహల్లో రహస్య స్థలాల్లో కలుసుకుంటారు. I read of one pastor saying the following when I was doing my research. మరి నేను ఈ విషయాల గురించి పరిశోధన చేస్తున్నప్పుడు ఒక పాస్టర్ గారు నాతో ఇలాగ చెప్పాడు. Let me read it and then maybe Pastor Tani can translate it. One pastor from, and I didn't want to put the name of the country, who wished to remain anonymous for security reasons, shared how his church has been repeatedly denied registration and faces constant surveillance and harassment from authorities. He says we have to meet in secret, always changing locations and times to avoid detection, he said. But we know that God is with us and that he will sustain us through these trials. మరి ఆ స్థలము నేను మీకు చెప్పలేను సెక్యూరిటీ రీజన్స్ బట్టి. ఆయన ఏమన్నాడంటే చర్చ్ హ్యాస్ బిన్ మరి సంఘము రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే వారు దాన్ని చేయడం లేదు, అలాగే నిరంతరాయంగా మమ్మల్ని పర్యవేక్షణలో ఉంచారు అని చెప్తూ ఉన్నాడు. అలాగే అధికారులు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారని కూడా చెప్తూ ఉన్నాడు. కాబట్టి మేమేం చేయాలి, మరి వీ హ్యావ్ టు మీట్ ఇన్ సీక్రెట్, రహస్యంగా మేము ఆరాధన చేస్తూ ఉన్నాము. ప్రతిసారి కూడా వేరువేరు స్థలాల్లో మరి కూడుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఎవరు మమ్మల్ని గమనించకూడదా అన్నట్టుగా. అయితే ఒక్కటి మాకు తెలుసు, మరి దేవుడు మాతో ఉన్నాడని మాకు తెలుసు. మరి ఈ కష్ట నష్టాలన్నిటి గుండా ఆయన మమ్మల్ని కొనసాగిస్తాడని కూడా మాకు తెలుసు అని ఆయన నాతో అన్నాడు. They love Jesus so much that they also love the church. కాబట్టి యేసు ప్రభువును ప్రేమించుచున్న వీరు సంఘమును కూడా ప్రేమిస్తూ ఉన్నారు. It is sad that they have to go through so many hardships just to be able to join together and sing together and worship together. ఆరాధించుటకు, స్తుతించుటకు, ఏమండి ఒకరితో ఒకరు కలుసుకొని సహవాసం చేయడానికి ఇటువంటి విషయాలలో, ఇటువంటి ప్రాంతాల్లో చాలా కష్టం ఉంటుంది. వారు చేయలేని పరిస్థితుల్లో, చాలా కష్ట పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో వారు కలుసుకుంటూ ఉన్నారు. But sadly, మరొక విచారకరమైన విషయం ఏంటంటే there is also a complete dwindling of attendance in church worldwide. చూడండి, ఇంకొక విచారకరమైన విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా సంఘ హాజరు ప్రతిసారి కూడా అన్ని సంఘాల్లో కూడా తగ్గిపోతుంది. మరి and many of our young people యవనస్తుల విషయం ఒకసారి ఆలోచన చేస్తే are no more interested in church. మరి కొంతమందికి సంఘం అంటే అనాసక్తి అయిపోతుంది. Many churches have become old. మరి సంఘాలలో పెద్ద వయసు వారే కనబడుతూ ఉన్నారు. With old people. Yeah, with old people, yes. I've heard some churches had to be closed down because there are no more people to attend worship. మరి నాకు ఇంకొక విషయం కూడా నేను విన్నాను ఏంటంటే పెద్దవారు వచ్చారు కొత్తవారు ఎవరు రావటం లేదు కనుక కొన్ని సంఘాలు ముయాల్సిన పరిస్థితి కూడా మరి వచ్చిందని నేను విన్నాను. Isn't it sad that in some places people are love the church, want to meet and fellowship, and in some places church is there but they are not interested. చూసారా ఈ రెండు రకాల పరిస్థితులు. ఒక చోటేమో ప్రజలు రావాలని, కలుసుకోవాలని, ఆరాధన చేయాలని, సహవాసం చేయాలని మరి అవకాశం లేకపోయినా కష్ట నష్టాలు పడి ఉంటుంటే, మరొక చోట మరి అనాసక్తిగా రాకుండా మూసివేసుకునే పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. So what do you feel about the church? మరి కాబట్టి ఇప్పుడు మీరేమంటారు, మరి సంఘం గురించి మీ అనుభూతి ఏమిటి? Strangely, after 39 years of being a pastor, మరి నా విషయంలో చూస్తే 39 సంవత్సరాలు పరిచయం చేసిన తర్వాత అన్నట్టుగా I've been thinking about this question. మరి ఇదే ప్రశ్న నేను మాటిమాటికి ఆలోచిస్తూ ఉన్నాను. What does the church mean for me? నా విషయంలో నాకు ఎటువంటి అర్థం ఇస్తుంది సంఘము? As I reflect, I hope that I will give you an opportunity to ask the same question. మరి నాకు అనిపిస్తుంది మిమ్మల్ని కూడా అడిగితే ఇలాంటి ప్రశ్నే మీరు అడుగుతారని నాకు అనిపిస్తుంది. Talking about 39 years, I remember being chosen a pastoral trainee in 1987. 1987లో మరి ఆ యొక్క మరి కాపరి సంబంధమైన తరబిదు కొరకు నియమించబడటం. I was ordained in 1988. 88లో మరి సేవ కొరకు మరి అభిషేకించబడటం. I was 31 years old. ఆ సమయంలో నాకు 31 సంవత్సరాల వయసు. I came back, my wife and I came back and we served in Madras
which is now changed to Chennai. మరి ఇప్పుడు ఈ రోజున చెన్నపట్నం లేదంటే చెన్నై అని పిలుస్తున్నాం కదా, మద్రాసులో మేము తరబిది అయిపోయిన తర్వాత కుటుంబంగా చెన్నైలో మేము పరిచర్య ప్రారంభించాం. 1990 we moved to Hyderabad. 1990. ఓకే, 90వ సంవత్సరంలో హైదరాబాద్ పట్టణానికి మేము వచ్చి ఉన్నాం. How can we not forget Nancy Phillips's house where we met for almost 10 years. 1990లో వచ్చినప్పుడు మరి మన మేడం గారు నాన్సీ ఫిలిప్స్ ఇక్కడ ఉన్నారు. వారి ఇంట్లో 10 సంవత్సరాలు మేము ఆరాధన చేసాం. ఆ ఇల్లు మేము మర్చిపోలేను. We moved to this facility in the year 2000. 2000 సంవత్సరంలో ఈ స్థలం కొనటం, ఈ యొక్క కట్టడం నిర్మించడం జరిగింది. లేదంటే ఈ స్థలములోకి వచ్చాం. We had only part of the building. This is the new part of the building. అప్పుడు ప్రారంభంలో 2000లో ఇందులో సగభాగం మాత్రమే ఉండింది. ఆ బిల్డింగ్ లో మేము కలుసుకునే వాళ్ళం. At this age I am just wondering, what have I learned about church? కాబట్టి ఇంత విషయాలు ఉన్నవి, ఇంత అనుభవం పెట్టుకుని సంఘం గురించి నాకేమనిపిస్తుంది అని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. I want to just share and reflect with you what is church. కాబట్టి ఈ సమయంలో సంఘము అంటే ఏమిటో కొన్ని ఆలోచనలు మరి నేను పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. More than what we do as church, I want us to reflect what is the definition of church according to the Bible. కాబట్టి బైబిల్ ప్రకారం సంఘం అంటే నిర్వచనం ఏముందో, ఏం చేస్తున్నాం అనేది కాసేపు పక్కన పెడితే అసలు బైబిల్ ప్రకారం నిర్వచనం ఏమిటో చూద్దాం. We do what we do as a church only because of what we are as a church. మరి సంఘముగా మనం ఏమై ఉన్నామో దానిని బట్టే సంఘములో మనం ఏం చేస్తున్నామో అది చేసుకుంటూ వస్తూ ఉన్నాము. And as we just reflect on this, I'd like also you to ask, what does church mean for you and for me? కాబట్టి ఈ మాటలు, ఈ ప్రశ్న నేను ఆలోచిస్తూ ఉండగా నాతో పాటు మీరు కూడా ఆలోచించండి. ఒక సంఘం అంటే నాకేమై ఉన్నది అనేటువంటి ఒక ప్రశ్న. I'm hoping that this reflection will make church be more meaningful for us. కాబట్టి ఒకసారి వెనకకు తిరిగి ఆలోచించుకుని మరి జ్ఞాపకం చేసుకుంటే సంఘం అనేది మరింత అర్థవంతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. And most of all, I hope that we realize what a gift the church is. మరి అంతకంటే ముఖ్యంగా పిల్లరా, ఇలాగూ ఆత్మ అవలోకనం చేసుకుంటున్నప్పుడు సంఘం అనేది ఎంత గొప్ప బహుమానమో అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాము. The church, according to what we read in 1 Corinthians, మరి కొరింథీ పత్రికలో నుంచి వాక్య భాగాన్ని చదివాం కదా, ఈ వచనం ప్రకారం సంఘం అంటే we are told you, all of us, కాబట్టి అక్కడ మీరు అనే ఒక మాట వాడబడింది చూడండి, మనందరము అనేటువంటిది, are the body of Christ. క్రీస్తు యొక్క శరీరమై ఉన్నారు. And it goes on to say each one of you is a part of it. అలాగే మరి మీరందరూ క్రీస్తు యొక్క శరీరమై ఉన్నారు, అలాగే వేరు వేరు భాగాలుగా కూడా ఉన్నారు. And it describes what the parts do in verse 28. మరి 27, 28 వచనాలు చదువుకున్నాం కదా, ఆ యొక్క వేరు వేరు పార్ట్స్, ఆ భాగాలు, అవయవాలు ఏమిటో 28వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. Those parts were apostles and prophets and teachers. అక్కడ ఆ యొక్క భాగాలు, అవయవాలు చెప్పబడ్డాయి. మరి అపోస్తలులని, ప్రవక్తలని, బోధకులని అక్కడ చెప్పబడ్డాయి. Another scripture in the book of Romans says the following. మరి రోమా పత్రికలో కూడా ఇదే ఉద్దేశాన్ని మరి మనం చూడవచ్చు. So in Christ, కాబట్టి ఇక్కడ రాయబడుతుంది, క్రీస్తులో we, though many, form one body, and here is what I'd like us to focus on, and each member belongs to one another. చూసారా, మరి అక్కడ రాయబడిన 4-5 వచనాలు మనకు కలిపి ఉన్నాయండి. ఒక శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదు, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉన్నాము. So not only are we all different parts of the body of Jesus, కాబట్టి క్రీస్తు యొక్క శరీరం అనే సంఘంలో మనందరము వేరు వేరు అవయవములుగా ఉన్నాము. we are told that we belong to each other. వేరు వేరు అవయవములుగా ఉండి మరలా అతుకబడి ఉన్నాము, ఒకరితో ఒకరు కలపబడి ఉన్నామనే ఉద్దేశం కూడా ఉన్నది. So from these scriptures, what should we understand the church to be? కాబట్టి చదవబడిన 2 వాక్యాల్లో నుండి సంఘం అంటే మనం ఏం అర్థం చేసుకోవచ్చు? The church is the body of Christ. సంఘము క్రీస్తు శరీరము. Christ is resurrected.
మరి క్రీస్తు ఏమో పునరుత్థానుడైన క్రీస్తు ఆయన. He's alive. ఆయన సజీవుడుగా ఉన్నాడు. He's ascended to the right hand of the Father. మరి తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఆరోహణుడై అక్కడ ఉన్నాడు. But is he absent? మరి అయితే మరి సంఘంలో ఆయన లేడంటారా? He's gone away? మరి వెళ్ళిపోయిన వ్యక్తిగా ఉన్నాడా? No, he's present. లేదండి, అలాగూ కాదు. ఆయన మనతో ఉన్నాడు. Through his body. ఆయన సంఘము ద్వారా ఆయన ఉన్నాడు. Through his church. ఆయన శరీరం అనే విషయం ద్వారా, సంఘం ద్వారా ఆయన మనతోనే ఉన్నాడు. Together all of us become the body of Christ. మనందరము కలిసిమెలిసి క్రీస్తు శరీరం అని పిలువబడుతూ ఉన్నాము. We are the life of Christ in this world. మరి ఈ లోకంలో క్రీస్తు శరీరము జీవముతో ఉండటం అంటే ఒక సంఘముగా మనం ఉంటే అదే అవుతుంది. We use the word, we are the corporate body of Jesus Christ. మరి కలిసిమెలిసి ఉన్న అనేకులు కలిసి వచ్చిన ఒక సమూహం లేక శరీరం అనే ఒక కార్పొరేట్ బాడీ అనే పదాన్ని మనం వాడతాం కదా సంఘానికి. When we are part of this body, కాబట్టి ఈ యొక్క శరీరంలో భాగమైనప్పుడు we are alive. మరి శరీరంలో మరి సజీవంగా ఉంటాము. Because Jesus is alive. ఎందుకంటే శరీరంలో క్రీస్తు సజీవుడు గనుక మనం కూడా సజీవంగా ఉంటాము. We are a live body. మరి మనము ఒక శరీరముగా కలిసి వచ్చినప్పుడు సజీవ శరీరం అనిపించుకుంటాము. When we are not part of the body, అయితే మనము శరీరానికి వేరుగా ఉన్నట్లయితే do we have life? అప్పుడు మనలో జీవం ఉందంటారా? Outside of the body, we are outside the source of life. కాబట్టి జీవానికి మూలమైన శరీరంతో కలిసి లేనప్పుడు, because Jesus is the life of the body. ఎందుకంటే కలిసిమెలిసి ఉన్నప్పుడు ఆ శరీరంలో ఉన్న జీవము క్రీస్తై ఉన్నాడు. He is the central source of life and the direction of our lives. మన జీవితాలకు దిశానిర్దేశం అనండి, మరి శరీరంగా సంఘముగా మనం ఉన్నప్పుడు దానిలో ఉన్న జీవం అనండి ప్రభువైన యేసుక్రీస్తే. And so we are also told that we, each one of us, is a part of this alive body of Christ. క్రీస్తు యొక్క సజీవ శరీరం అనే సంఘంలో మరి వ్యక్తిగతంగా ఒక్కొక్కరు అన్నట్టుగా దానిలో భాగమై ఉన్నారు. And Jesus wants us to understand that each part is valuable. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మనం తెలుసుకోవాలని కోరుచున్నది ఏంటంటే శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా ప్రాముఖ్యమైనదే అని. Christ regards each one of us, మరి క్రీస్తు మనలో ప్రతి ఒక్కరిని గమనించుకుంటూ ఉన్నారు. being parts of his body, మరి ఎందుకంటే మనం ఆయన శరీరంలో భాగమై ఉన్నాము గనుక is valuable to him. మరి మనలో ప్రతి ఒక్కరము ఆయనకి ఎంతో విలువైన వారమై ఉన్నాము. And since we belong to each other, as it says in the verse, మరి ఈ యొక్క వచన భాగంలో మనం చూసినట్టుగా అక్కడ ఉన్నట్టుగా చూడండి, ఒకరికి ఒకరు కలవగలిగిన వారు, ఒకరికి ఒకరు కావలసిన వారు అన్నట్టుగా కూడా ఉంటుంది. we need each other. మరి మనలో ఒకరికి ఒకరము అవసరము. The church can only function when we are together as the body of Christ. క్రీస్తు యొక్క శరీరంగా మనము ఒకరికి ఒకరం అవసరమని తెలుసుకున్న రోజునే ఈ శరీరము ఉంటుంది. When we cooperate and do things together. మరి కలిసిమెలిసి పని చేసుకున్నప్పుడు, ఒకరితో ఒకరు సమన్వయపడినప్పుడు అన్నట్టుగా. When we appreciate one another and value one another. ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు మరి ప్రశంసించుకుంటూ ఉన్నప్పుడు ఈ శరీరం నడుస్తుంది. This is where I would like for some reflection. సో ఈ విషయంలో మనము ఆగి ఆలోచించాలని నేను అనుకుంటూ ఉన్నాను. How do you feel about being part of Grace Communion? గ్రేస్ కమ్యూనియన్ చర్చ్లో ఒక సభ్యుడిగా, ఒక అవయవంగా ఉన్న మనము ఎలా అనుకుంటున్నాము, ఏం ఆలోచిస్తూ ఉన్నాము? Do you like being part of this Grace Communion? గ్రేస్ కమ్యూనియన్లో ఒక సభ్యుడిగా ఉండటానికి మీరు మరి దానిని ఇష్టపడుతూ ఉన్నారా? Is there anything prohibiting you from being a valuable member of this church? ఈ సంఘంలో ఒక మరి ప్రాముఖ్యత కలిగిన సభ్యుడిగా ఉండటానికి నిన్ను ఏదైనా అడ్డగిస్తూ ఉన్నదా? Anything that is prohibiting you from functioning as a relevant, important part of the church? కాబట్టి సంఘంలో మరి సంఘంలో సహకరిస్తూ ప్రాముఖ్యమైన పనిని చేయడానికి, భాగంగా ఉండటానికి ఏమైనా నిన్ను అడ్డగిస్తూ ఉన్నదా, నిరోధిస్తూ ఉన్నదా? Do you like being part of this part of the body of Jesus? కాబట్టి క్రీస్తు యొక్క శరీరం అనే ఈ యొక్క శరీరంలో
భాగముగా ఉండటానికి నీవు ఇష్టపడుతూ ఉన్నావా? Are you and I making each other feel a part of the body of Christ? కాబట్టి మనము ఒకరము మరి ఫలానా మిగిలిన వారు కూడా భాగమే అన్నట్టుగా ఉండగలుగుతూ ఉన్నామా? We are two pastors in this church. మరి ఇద్దరు కాపరులుగా ఉంటూ ఉన్నాము. Pastor Praveen and myself. మరి ప్రవీణ్ గారు, నేను. Are we making you feel part of this church? మరి మీరు ఈ సంఘంలో ఉన్నవారు ఏమండి, మీరు భాగము అని మిమ్మల్ని ఆలోచింప చేయగలుగుతూ ఉన్నామా? Are we making you feel or behaving, how shall I put it? Are we doing our best to value you as a part of this church? ఈ సంఘంలో మీరు సభ్యులని, మీరు విలువైన వారని మరి మేము చేయగలుగుతూ ఉన్నామా? మరి మాకు చేతనంత శ్రేష్టంగా బెస్ట్గా మేము చేయగలుగుతూ ఉన్నామా? Do you believe that we are committed to this church? కాబట్టి మేము ఈ సంఘం కొరకు ప్రతిష్టత కలిగి ఉన్నామని మీరు నమ్మగలుగుతున్నారా? Or do you doubt our commitments? లేకపోతే మా యొక్క తీర్మానాన్ని మీరు ఏదైనా అనుమానిస్తూ ఉన్నారా? Finally, do we all make each other be a valuable part of the church? మరి ఆ సేవకుల సంగతి అయింది. ఇప్పుడు సభ్యులుగా మనము కూడా ఒకరము ఇందులో విలువైన సభ్యులమని మనం అనుకోగలుగుతూ ఉన్నామా? Do you feel encouraged coming to this church? కాబట్టి సంఘానికి వచ్చినప్పుడు ఏమంటే ప్రోత్సహింపబడుతున్నాను అనుకోగలుగుతున్నారా? Do you feel blessed and loved by coming and being a part of this church? మరి ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నందుకు ఆశీర్వదింపబడిన వారుగా, ప్రోత్సహింపబడుతున్న వారుగా, ప్రేమింపబడుతున్న వారుగా మీరు అనుభవించగలుగుతున్నారా, ఉండగలుగుతున్నారా? Do you feel valued being part of this church? ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నందుకు మీరు దానిని విలువైనదిగా ఎంచుతున్నారా? If not, ఒకవేళ అలా కాకపోతే why not? ఎందుకు కాకూడదు? ఎందుకు అలాగ అనుకోకూడదు? You are the body of Jesus Christ, says the apostle. అపోస్తలుల యొక్క మాటల్లో నీవు క్రీస్తుకు శరీరమై ఉన్నావన్న విషయం ఉన్నది. And each one of us are parts of the body of Christ. మరి మనలో ప్రతి ఒక్కరమే క్రీస్తు యొక్క శరీరానికి అవయవాలుగా ఉంటూ ఉన్నాము. There were parts of this body who are no more with us. మరి ఈ శరీరంలో కొన్ని భాగాలు ఇప్పుడు మనతో లేవు. మరి I think of Sudhir Phillips, సుధీర్ ఫిలిప్స్ గారు, Sudhir Singh, సుధీర్ సింగ్ గారు, John Noah, జాన్ నోవా గారు, సంతోష్ నోవా. Those parts are no more with us now. మరి వాళ్ళు ఇప్పుడు మనతో లేరు. But they worked so well as being parts of this body of Christ. మరి ఈ సంఘం యొక్క మరి శరీరంలో భాగములుగా, అవయవాలుగా వారు చాలా పని చేసినారు. Though we face trials and difficulties, we work together, and today we are still a body of Christ. మరి ఎన్నో సమస్యలు వచ్చినవి, కష్ట నష్టాలు గుండా వెళ్ళినాము, కష్టపడి పనిచేసి ఇంకా ఒక సంఘంగా మనం కొనసాగలుగుతూ ఉన్నాము. So you notice that we can do a lot of theology with these verses. మరి మీరు అనుకోవచ్చు, లేదంటే మీకు ఆలోచన వచ్చి ఈ వచనాల్లో చాలా మరి దైవ వాక్య జ్ఞానం చెప్పుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. But I don't want to do that. అయితే ఆ యొక్క థియాలజీ చెప్పడానికి నేను ఇష్టపడటం లేదు. I want us to reflect. మరి personally, ఆగి ఆలోచన చేయాలని మాత్రమే నా ఉద్దేశమై ఉన్నది. Do we really feel part of this church? కాబట్టి ఈ సంఘంలో నిన్ను నీవు ఒక సభ్యునిగా భావించుకోగలుగుతున్నావా నిజంగానే? Many times I feel encouraged that all the parts are working well. మరి కొన్నిసార్లు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఏంటంటే సంఘంలో అందరూ కలిసిమెలిసి పనిచేస్తున్నారు, అవయవాలుగా కలిసిమెలిసి ఉంటున్నారు అనేది విన్నప్పుడు Sometimes I feel discouraged. కొన్నిసార్లు నిరుత్సాహం కూడా వస్తూ ఉంటుంది. Some parts don't like to be parts of the church. మరి కొన్ని అవయవాలు మేము మీతో కలవము అన్నప్పుడు, But God wants us to see those parts working well. అయితే ప్రభువేమో అవయవాలన్నీ ఒకదానితో ఒకటి సరైన విధంగా పనిచేయాలనేమో మరి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. He says we are one body. మరి ఆయన అంటున్నాడు మనంతా ఒకటే శరీరం అని. And each member belongs to each other. మరి కాబట్టి ఒక అవయవము మరొక అవయవంకు కావాలి, మరి ముడిపడి ఉన్నదని కూడా చెప్తూ ఉన్నారు వాక్యం. This is a gift that God has given to us as members of the body. మరి క్రీస్తు శరీరంలో సభ్యులుగా ఉండటం అనేది
దేవుడు అనుగ్రహించిన ఒక బహుమానము అనేది మర్చిపోకూడదు. So we want to move on as the body of Christ. కాబట్టి ఒక క్రీస్తు శరీరముగానే మనం ముందుకు వెళ్దాము. But we will be able to move on only if we work together. అయితే ఎప్పుడు ముందుకు వెళ్ళటం అనేది సాధ్యమవుతుందంటే అన్ని అవయవాలు అందరూ కలిసి వచ్చినప్పుడు మాత్రమే. Do you have reflections to share about being part of the body of Christ? క్రీస్తు యొక్క శరీరంగా ఒక అవయవంగా ఉన్న మరి మీరు కూడా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా, ఆలోచిస్తున్నారా? Maybe you have some thoughts you'd like to share. మరి మీ దగ్గర ఏదైనా మాట కానీ ఆలోచన కానీ ఉంటే మీరు చెప్పడానికి ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. Maybe you want to write it down. మరి బహుశా మీరు చెప్పలేకపోతే దాన్ని రాసి పెట్టండి. Give it to me or give it to Pastor Praveen. మరి మీరు రాయండి, మీ రిఫ్లెక్షన్స్ రాయండి. మరి చెప్పాలనుకున్న వాళ్ళు చెప్పండి సమయం ఉన్నప్పుడు అన్నట్టుగా. నాకు కానీ పాస్టర్ ప్రవీణ్ గారికి కానీ మీరు ఇవ్వండి. Tell us what and how you feel as part of this body of Christ. మరి ఆ రిఫ్లెక్షన్ చేసుకుని మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు అన్నట్టుగా, మీ ఆశీర్వాదాలు అన్నట్టుగా మీరు రాసి మరి మాకు అందజేయండి. We want to do our best to make sure that every part is valued. కాబట్టి మేము మాకు చేతనైనంత శ్రేష్టంగా చేయాలని, ప్రతి అవయవము, ప్రతి సభ్యుడు మరి ఒక విలువైన అవయవం అనే వ్యక్తిని మేము గుర్తించాలని, ఆ రీతిగా పనిచేయాలని మేము అనుకుంటున్నాము. Let's pray. ప్రార్థన చేద్దాం. Loving gracious Father, we thank you for the gift of the church. This church does not belong to any human being, but it belongs to you, Lord, because it is your body. You have walked with us many, many years now. We have faced many situations as a collective body. But you've seen us through, Lord. You've seen us through all of those. And here we are reflecting upon how we need to be a body that is your body here on this earth, and each one of us members who belong to one another. Help us, Lord, to reflect and ask ourselves, what is it that we can do to make each other feel welcome in this body of Christ? What is it that we can do to make sure this body functions well? Help us, Lord, to have the courage to reflect and to be able to let the body function even as you have ordained it to be. Thank you so much for the gift of the church. Have mercy on us for the many mistakes we have made. Forgive us for the many times we have fallen by all kinds of flaws and imperfections. Forgive us for making sometimes people feel that they don't belong. Grant us your grace that we may, through the power of the Spirit, make people belong and want to belong to this body. In Jesus' name we pray. Amen.